హాయ్ వ్యూవర్స్, టుడే వచ్చేసి మనం వరల్డ్ వైడ్గా కొన్ని దేశాలు గ్రూప్స్గా ఏర్పడతాయి. ఆ గ్రూప్స్ సమ్మిట్స్ జరుపుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా మీటింగ్ జరుపుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ గ్రూప్లో వీటి హెడ్ క్వార్టర్ ఎక్కడ, మెంబర్స్ ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, వీలైతే ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏ ఇయర్లో ఈ గ్రూప్ ఏర్పడింది, లాస్ట్ ఇయర్లో ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్లో ఆ సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో గ్రూప్ ఏంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, మెంబర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 24, 25, 26. ఇట్లా ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఒక దగ్గరనే మ్యాటర్ అంతా ఒక దగ్గర ఉండిపోతుంది. సింపుల్గా మనము ఆన్సర్ చేయడానికి ఉంటుంది అన్నమాట ఇట్లా రాసుకుంటే. అయితే ఫస్ట్ మనకు నాటే చూస్తే దీని హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. దీంట్లో 32 కంట్రీలు ఉన్నాయి. అయితే ఇది 1949లో ఏర్పడింది. 2024లో వాషింగ్టన్ డీసీలో జరిగింది ఈ సమావేశం, నాటో శిఖరాగ్ర సదస్సు. ఈ 25లో అయితే ది హేగ్ నెదర్లాండ్లో జరుగుతుంది. ఆ తర్వాత ఒపెక్లో ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్నాయి. దీని కంట్రీస్ వచ్చేసి మనకి 12 కంట్రీస్ ఉన్నాయి దీంట్లో. ఇది 1960లో ఏర్పడింది. 2024లో వియన్నాలో జరిగింది. 2025లో కూడా దీని సమావేశం వియన్నాలోనే జరుగుతుంది. ఆ తర్వాత G7 దీనికి హెడ్ క్వార్టర్ లేదు. దీంట్లో 7 మెంబర్స్ ఉంటాయి, అభివృద్ధి చెందిన దేశాలు అన్నమాట. దీంట్లో మన ఆసియా నుండి ఉన్న ఏకైక దేశం జపాన్ మాత్రమే. ఇది 1975లో ఏర్పడింది. అయితే 2024లో అపులియా ఇటలీలో ఈ సమావేశం జరిగితే మనకి 2025లో కెనడాలో కననాస్కస్లో జరిగింది ఇది. ఆ తర్వాత మనకి సార్క్ దీని హెడ్ క్వార్టర్స్ కాఠ్మండూలో ఉంది. దీంట్లో కంట్రీస్ 8 ఉన్నాయి. ఇది 1985లో ఏర్పడింది. సో సార్క్ మీటింగ్స్ అనేది ఈ మధ్య జరగట్లేదు. ఆ తర్వాత అపెక్ చూసుకుంటే ఇది సింగపూర్లో ఉంది హెడ్ క్వార్టర్. దీంట్లో 21 కంట్రీస్ ఉన్నాయి. దీని ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 1989. ఇది 2024లో అపెక్ సమావేశం లీమా పెరూలో జరిగింది. 25లో సౌత్ కొరియాలో జరగనుంది. ఆ తర్వాత ఈ మనకి యూరోపియన్ యూనియన్, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్లో ఉంది. ఇది 28 మెంబర్స్ ఉంటారు దీంట్లో, యూరోపియన్ యూనియన్లో. దీనికి మనకు ఇది 1989లో ఏర్పడింది. లాస్ట్ ఇయర్ బుడాపెస్ట్ హంగరీలో ఈ సమావేశం జరిగింది. 2025లో బ్రసెల్స్లో జరగనుంది. ఆ తర్వాత G20 కూడా మనకి హెడ్ క్వార్టర్ అనేది లేదు. అయితే దీంట్లో G20 అంటే 20 కంట్రీస్ అన్నమాట. 1999లో ఏర్పడింది. ఇది 24లో రియో డి జనీరోలో జరగగా 25లో ఈ సమావేశం జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అయితే నెక్స్ట్ ఆసియన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకర్తాలో ఉన్నాయి. దీంట్లో మెంబర్స్ 10. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2001. ఇది 2024లో లావోస్లో జరగగా 2025లో సమావేశం మలేషియాలో జరగనుంది. ఆఫ్రికన్ యూనియన్ దీని హెడ్ క్వార్టర్స్ అడిస్ అబాబాలో ఉంది. 55 మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. 2002లో ఏర్పడింది ఆఫ్రికన్ యూనియన్. ఇది 24-25 2 సంవత్సరాల్లో కూడా అడిస్ అబాబా ఇథియోపియాలోనే జరిగింది సమావేశం. ఆ తర్వాత ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంది. దీనిలో 9 కంట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1996. 2024లో సమావేశం కజకిస్తాన్లో జరిగింది. 25లో చైనా జరిగింది. ఆ తర్వాత మనకి బిమ్స్టిక్ దీని హెడ్ క్వార్టర్స్ ఢాకాలో ఉన్నాయి. దీంట్లో 7 మెంబర్స్ ఉన్నాయి. 1997లో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇది. అయితే రీసెంట్గా అయితే మనకి 6th సమ్మిట్ వచ్చేసి మనకు థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. ఓకే, ఆ తర్వాత చూస్తే మనకి బ్రిక్స్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంది. మెంబర్స్ 10 ఉన్నాయి. దీని ఎస్టాబ్లిష్ 2008. 2024లో కజాన్ రష్యాలో జరిగింది బ్రిక్స్. నెక్స్ట్ 25లో 17th బ్రిక్స్ వచ్చేసి రియో డి జనీరోలో జరగనుంది. ఇది బ్రెజిల్లో ఉంటుంది. ఆ తర్వాత కామన్వెల్త్ నేషన్స్ గ్రూప్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది. దీని మెంబర్స్ 53. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1949. 2024లో అపియా సమోవాలో జరిగింది ఈ సమావేశం. 25లో ఇంకా ఫిక్స్ కాలేదు. అలాగే ఇట్లా రాసుకుంటే మనకు 2026లో కూడా ఎక్కడ జరుగుతాయని మీరు రాసుకోవచ్చు. ఇందులో ఒక చిన్న మనకి వర్క్ ఏంటంటే కొన్నిట్లలో ఇండియా సభ్యత్వం కలిగి ఉంది, కొన్నిట్లో ఇండియా సభ్యత్వం కలిగి లేదు. సో ఇండియా సభ్యత్వం కలిగి లేని వాటిని మీరు కనిపెట్టండి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.